హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో హైదరాబాద్ నుండి తమిళనాడులో ఉన్నటువంటి 3 ప్రత్యేకమైన దేవాలయాల్ని విత్ ఇన్ ద బడ్జెట్ జస్ట్ 3000 రూపీస్లో ఎట్లా మనం దర్శనం చేసుకోవాలి, విజిట్ చేసి మళ్ళీ హైదరాబాద్కి ఎలా రావాలి అనే టూర్ ప్లాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎందుకంటే నేను బిఫోర్ ప్లాన్ స్టార్ట్ చేసే ముందు చాలా వీడియోలు చూశాను, ఫ్రెండ్స్కి అడిగాను. సో ఎలా వెళ్తే బెస్ట్ అని చెప్పేసి మనకి ఈ వీడియో ద్వారా తెలిసేది ఏంటంటే ప్రీ రిజర్వేషన్ కానీ లేకుండా, సో ఎటువంటి రిజర్వేషన్ లేకుండా మనం ఎట్లా వెళ్ళొచ్చు అనేది నేను ఈ వీడియోలో చెప్తాను మీకు. సో ఫస్ట్ అయితే ఈ వీడియోలో అరుణాచలం, శ్రీరంగం అండ్ తంజావూరు బృహదీశ్వర ఆలయాన్ని ఎలా దర్శించుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ ని మీకు చెప్తాను. సో ఫస్ట్ నేనైతే హైదరాబాద్ నుండి ఎనీ ట్రైన్ తీసుకొని ఎక్కేసి ఎదర్ జనరల్ ఆర్ తత్కాల్ దొరికితే తత్కాల్. సో ట్రైన్ ఇస్ బెస్ట్ ఆప్షన్ యాక్చువల్గా. ట్రైన్ లో తిరుపతి రేణిగుంట వరకు వెళ్ళేసి రేణిగుంట జంక్షన్ లో అక్కడ నుంచి మనకి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ కాట్పాడి జంక్షన్స్ ఉంటాయి. డైరెక్ట్ గా హైదరాబాద్ నుంచి, అంటే హైదరాబాద్ కాచిగూడ నుంచి వీక్లీ వన్ ట్రైనే ఉంటుంది. సో ఫస్ట్ హైదరాబాద్ నుండి, సికింద్రాబాద్ నుండి తిరుపతి ఆ రేణిగుంటలో దిగేసి అక్కడ నుండి కాట్పాడి జంక్షన్కి వెళ్ళాలి. కాట్పాడి జంక్షన్ నుంచి వెల్లూరు జస్ట్ ఒక 7 to 10 కిలోమీటర్స్ ఉంటుంది. సో కాట్పాడి జంక్షన్ లో దిగగానే మనకి వేలూరు వెళ్ళాలి. వేలూరు నుంచి తిరువన్నమలై ఆర్ అరుణాచలంకి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. జస్ట్ 80 కిలోమీటర్స్ మనకి 60 రూపీస్ ఛార్జ్ అయితే చేస్తారు. సో ఇప్పుడు మనం డే 1 సికింద్రాబాద్ లో ట్రైన్ త్రూ రేణిగుంట తిరుపతి వరకు వచ్చేసి అక్కడ నుంచి కాట్పాడి జంక్షన్ 60 రూపీస్ టికెట్ అండి ట్రైన్. అక్కడ నుంచి కాట్పాడి జంక్షన్ నుంచి వేలూరు వెళ్ళడానికి ఒక 10 రూపీస్ టికెట్ బస్ కి. నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. వేలూరు నుంచి తిరువన్నమలై ఒక 80 కిలోమీటర్స్ ఉంటుంది. మాకైతే అరౌండ్ 80 to 90 రూపీస్ టికెట్. 2.5 hours పడుతుంది. సో నెక్స్ట్ డే తిరువన్నమలైకి రీచ్ అయిపోతాము. అక్కడ మనకి అకామిడేషన్ కి చాలా సత్రాలు అనేటివి ఉంటాయి. సో మేము వన్ ఆఫ్ ద సత్రంకి వెళ్ళేసి అక్కడ స్టే చేసాము. సో అక్కడ మనకి లాకర్ తో పాటు ఒక పడుకోవడానికి ఒక షీట్, మనకి చాప లాంటిది ఒకటి ఇస్తాడు. సో 300 రూపీస్ అయితే తీసుకున్నారు. అక్కడ టెంపుల్లో మనకి ఖర్చులు వచ్చేసి ఒక నియర్ 2 to 300 రూపీస్ ఉంటుంది. సో మొత్తం మనకి బిలో 1000 రూపీస్ లో మనకి అరుణాచలం దర్శనం అయితే అయిపోతుంది. సో ఫస్ట్ డే జేబిఎస్ టు నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ 5:30కి సికింద్రాబాద్ లో స్టార్ట్ అయితే మనం రేణిగుంట వెళ్ళేసరికి మార్నింగ్ 6 అవుతుంది. 6 నుంచి వేలూరుకి ఒక 9:30, జస్ట్ 1.5 hour 2 hours లో వెళ్ళిపోతాము. సో అక్కడ నుండి వేలూరు టు తిరువన్నమలై 2.5 hours పడుతుంది. సో మొత్తము మనం నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 2 o'clock వరకు మనం తిరువన్నమలై అరుణాచలం రీచ్ అయిపోయి ఆ రోజు అక్కడ గిరి ప్రదక్షిణ చేసేసుకున్న తర్వాత సో మనం నైట్ 10 అట్లా సత్రానికి వచ్చేసి రెస్ట్ తీసుకొని, మనకి భోజనం అయితే అక్కడ ఫుడ్ అవైలబిలిటీ అయితే చాలా దొరుకుతుంది. సో మనం ప్రదక్షిణ చేసేటప్పుడే ఫుడ్ కి నో వరీస్. సో మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసుకుంటే డిన్నర్ అయిపోతుంది అక్కడే. సో వచ్చేసి సత్రంలో రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసేసుకొని సో థర్డ్ డే మనం తిరువన్నమలై నుంచి తిరుచారపల్లి అంటారు. సో ఆల్మోస్ట్ 150 కిలోమీటర్స్ ఉంటుంది. 180 కిలోమీటర్స్ ఉంటుంది. 180 కిలోమీటర్స్ 150 రూపీస్ టికెట్ అరౌండ్. సో ఆల్మోస్ట్ శ్రీరంగం టెంపుల్ కి నియర్ బై మనకి సతరం బస్ స్టాప్ అని ఉంటుంది. త్రిచికి 10 కిలోమీటర్స్ బిఫోర్ దిగాలి. బిఫోర్ దిగేసిన తర్వాత అప్పుడు మనము అక్కడ నుండి 10 రూపీస్ ఛార్జ్ లో మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాము. టెంపుల్ దగ్గర నియర్ బై మనకి ఒకవేళ బ్యాచులర్ అయ్యి ఉండి సోలో ట్రావెలర్ అయితే అక్కడ ఫ్రెష్ అప్ అవ్వడానికి, ఉండడానికి మనకి అరౌండ్ 300 రూపీస్ లో మన బడ్జెట్ లో అక్కడ స్టే చేయొచ్చు. సో టెంపుల్ విజిట్ చేసేసుకొని ఈవినింగ్ నేను 4 o'clock వరకు అరుణాచలం నుండి టెంపుల్ శ్రీరంగానికి అయితే రీచ్ అయిపోయాను. సో 4 to 9 దర్శనం చేసేసుకొని టెంపుల్ మొత్తం సరౌండింగ్స్ అన్ని తిరిగేసి లోపల ఎర్లీ మార్నింగ్ మళ్ళీ
దర్శనం చేసుకున్నాను. దర్శనం చేసుకొని అక్కడ నుండి టిఫిన్ చేసేసుకొని మళ్ళీ తంజావూరు జస్ట్ 60 కిలోమీటర్స్ అండి. 80 రూపీస్ టికెట్ అలా ఉంది. సో తంజావూరు వెళ్ళిపోయాను. ఈవినింగ్ 4 o'clock అట్లా రీచ్ అయిపోయాను అక్కడికి. తంజావూరు నుండి మళ్ళీ రిటర్న్ ట్రైన్, మనకి నంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి. తిరుపతికి రీచ్ అయిపోయి అక్కడ నుంచి మళ్ళీ కాచిగూడ లేకపోతే సికింద్రాబాద్ ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి, వచ్చేసేయాలి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు బడ్జెట్ చెప్తాను చూడండి. డే 1 మనం ఈవినింగ్ 5 o'clock ట్రైన్ పట్టుకుని రేణిగుంట వెళ్ళడానికి ఒక 150 రూపీస్, అక్కడ నుండి వేలూరుకి ఒక 70 రూపీస్, కాట్పాడి జంక్షన్ నుంచి వేలూరు వెళ్ళడానికి ఒక 10 రూపీస్, దాని తర్వాత అక్కడ నుంచి తిరువణమలై వెళ్ళడానికి ఒక 80 రూపీస్ ఛార్జ్ అయితే ఉంటుంది. అండ్ మనకి ఫుడ్ వచ్చేసి ఒక 200 రూపీస్, అండ్ టెంపుల్ దగ్గర ఒక 300 రూపీస్ ఖర్చు చేసుకున్నా కానీ టోటల్ 810 రూపీస్ లో అయిపోతుంది. ఇది డే 1 డే 2 అయిపోయింది. డే 3 ఒక ఫుడ్ కి ఒక 210 రూపీస్, అండ్ మనం తిరువణమలై నుంచి త్రిచి వెళ్ళడానికి ఒక 150 రూపీస్, అండ్ సత్రం బస్ స్టాప్ నుండి శ్రీరంగం టెంపుల్ వెళ్ళడానికి ఒక 10 రూపీస్, మళ్ళీ ఫుడ్ కాస్ట్ అదొక 670 రూపీస్. అండ్ నెక్స్ట్ డే, సో థర్డ్ డే మనం శ్రీరంగం అనేది వచ్చేస్తాం. సో ఫోర్త్ డే శ్రీరంగం నుంచి తంజావూరు వెళ్ళడానికి జస్ట్ 60 రూపీస్, అండ్ ఆ రోజు ఫుడ్ కాస్ట్ వచ్చేసి ఒక 210 రూపీస్. తంజావూరులో టెంపుల్లో విజిట్ చేయడానికి చూడడానికి అక్కడ ఖర్చు ఒక 200 రూపీస్. సో ఇవన్నీ మీరు క్యాలిక్యులేట్ చేయండి. అండ్ రిటర్న్ ఫ్రమ్ తంజావూరు టు కాచిగూడ రావడానికి టోటల్ 300 రూపీస్. నెక్స్ట్ డే ఫుడ్ కాస్ట్ వచ్చేసి ఒక 210 రూపీస్. నేను పర్ మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ కి కలిపి 210 రూపీస్ పర్ డే వేసాను. సో ఇట్స్ యావరేజ్ కాస్ట్. సో టోటల్ మీరు లెక్కేసుకోండి, నాకైతే 2800 రూపీస్ బిలోనే వచ్చింది. సో 2800 ఇంకేమన్నా అడిషనల్ ఖర్చులు వేసుకుంటే కానీ 3000 బడ్జెట్ లో సో యూ కెన్ గో టు తమిళనాడు అండ్ విజిట్ దీస్ 3 బ్యూటిఫుల్ టెంపుల్స్. చాలా బాగా దర్శనం అయితే అయింది నాకు. సో విత్ ఇన్ ద బడ్జెట్ లో ఇలా చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఓపిక ఉండి తంజావూరు నుండి మనం ఇంకా నియర్ బై టెంపుల్స్ ని ఏమైనా దర్శించుకోవాలి అని అనుకుంటే గానీ, సో తంజావూరు నుంచి మనకి చాలా మంది ఇక్కడ శ్రీరంగం నుంచే మధుర మీనాక్షి టెంపుల్ కి వెళ్తారు. అదొక 180 కిలోమీటర్స్. మనం నైట్ అంటే ఈవినింగ్ అక్కడ స్టార్ట్ అయిపోయి వెళ్తే గానీ ఎర్లీ మార్నింగ్ 6 o'clock కల్లా రీచ్ అయిపోతాము. సో మధుర మీనాక్షి. లేదు అంటే తంజావూరు నుండి డైరెక్ట్ గా మళ్ళీ మనం రామేశ్వరం వెళ్ళొచ్చు, కుంభకోణం వెళ్ళొచ్చు. ఇవన్నీ రామేశ్వరం చాలా లాంగ్ ఉంటది, బట్ నియర్ బై టెంపుల్స్ అంటే ఇక్కడ మధుర మీనాక్షి 200 కిలోమీటర్స్ రేంజ్ లో, అండ్ కుంభకోణం. సో ఇవి కూడా దర్శనం చేసుకొని నెక్స్ట్ డే మనం రావచ్చు. సో నాకైతే ఈ 3 టైం లేకుండా, అందుకని చెప్పేసి తంజావూరు నుంచి నేను డైరెక్ట్ గా రిటర్న్ కాచిగూడకి అయితే వచ్చేయడం జరిగింది. సో కాచిగూడ నుంచి తంజావూరు నుండి నేను కాచిగూడకి మార్నింగ్ 9 o'clock రీచ్ అయ్యాను. 11:30కి ట్రైన్ ఉండింది నైట్. మార్నింగ్ 9కి తిరుపతిలో నేను ఫ్రెష్ అప్ అయిపోయి డైరెక్ట్ లంచ్ చేసేసుకొని అక్కడ 11 o'clock ట్రైన్ ఉండింది సికింద్రాబాద్కి. మిడ్ నైట్ 12 o'clock నేను కాచిగూడ రీచ్ అయిపోయాను. సో ఇది ఫ్రెండ్స్ బడ్జెట్ లో మనం ఎలా మనం ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి అనేది. సో వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. సో నేను ఎందుకు ఈ వీడియోలో చెప్పాను అని అంటే, చాలా మందికి తెలీదు ఎలా వెళ్ళాలి, ఎంత బడ్జెట్ అవుతుంది, ఒక డైలమాలో ఉండే నేను కూడా. సో అందుకని ఇది కొందరికన్నా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై.